హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం టేస్టీగా వెరైటీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేయబోతున్నాం. మన ఇష్టం అండి. వీటిలో మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైలబుల్గా ఆ డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా దగ్గర బాదం పప్పు, పుచ్చగింజలు, వాటర్ మెలన్ పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, కాజు అండ్ డేట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి వీటితోటే లడ్డు తయారు చేయబోతున్నాం. దీంట్లో మనం ఈ లడ్డూకి బెల్లం, పంచదార ఉపయోగించండి. స్వీట్నెస్ అన్నది ఓన్లీ ఈ డేట్స్ తోటే వస్తుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇదిగోండి, బాదం పప్పుని అయితే ఇలాగా కొంచెం పచ్చిపప్పునే ఇలాగా క్రష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వెడల్పాటి గిన్నెలో 1 స్పూన్ గీ వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగించుకోవాలి. అప్పుడే మన డ్రై ఫ్రూట్స్ లడ్డు పచ్చి వాసన లేకుండా కమ్మగా ఉంటుందండి. పెద్దవాళ్ళు అయితే ఇందులో పిస్తా పప్పు, వాల్నట్స్ ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఇలాగే నెయ్యిలో వేపేసుకుని ఖర్జూరం కూడా వేపి పేస్ట్ చేసి అప్పుడు లడ్డు చుట్టుకుంటారు. పిల్లల కోసం అయితే ఇప్పుడు నేను చేస్తున్నది మెయిన్ పెద్దలకి, పిల్లలకి, ముసలి వాళ్ళ కోసం. అందుకని పప్పులన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగా చక్కగా గీలో నెయ్యిలో వేపేసుకుని చల్లారాక పౌడర్ చేసుకుని చుట్టుకుంటానండి. అదైతే మెత్తగా సున్నుండలా ఉంటుంది కాబట్టి తింటారు. ఏరు పారేయటానికి ఛాన్సెస్ అయితే ఉండదు. ఈలోగా మీరు చేయవలసిందల్లా ఒకటే, మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈలోగా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మాడకూడదండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవి మాడవు. అది అక్కడే గుర్తుపెట్టుకోండి. ఇంకోండి, చూసారా, ఈక్వల్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి, మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని ఈ ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఖర్జూరాల్లో ఉన్న విటమిన్స్ అంతా కూడా బాగా లడ్డూస్కి బాగా పట్టుద్దండి. ఇది ఫ్రై చేసుకుని నెయ్యిలో పేస్ట్ చేసుకుని లడ్డూస్లా చుట్టేసుకుంటామేనండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లల్లో ఉన్న ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అన్ని విటమిన్స్ కూడా ఈ ఒక్క లడ్డు తింటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ అయిన తర్వాత, పిల్లలైనా కదండి పెద్దవాళ్ళు కూడా చెప్తున్నాను, ఈ ఒక్క లడ్డు తింటే అండి రక్తం, తెలివితేటలు, విటమిన్స్ ఏ లోపాలు ఉన్నా సరే సెట్ అయిపోతాయండి. మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా మీరు కూడా చేసుకుని ట్రై చేయండి. ఇదిగోండి, మనం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపుకుని చల్లారాక పౌడర్ చేసుకున్నాం కదా, ఇది నెయ్యిలో వేపుకుని గింజ తీసి నేతిలో వేపుకుని ఖర్జూర పేస్ట్ చేసుకున్నది. ఇంకోండి, నేను ముందరగానే చెప్పాను కదా, దీంట్లో బెల్లం కానీ, హనీ కానీ, పంచదార కానీ ఏం వేయం. ఓన్లీ ఈ డ్రై ఫ్రూట్స్, ఇది ఖర్జూర పేస్ట్ తోటే లడ్డు చుట్టుకోవాలి అని చెప్పేసి ఇలా కలిపేసుకుని మొత్తం అంతా బాగా కలాలండి. ఇంకోండి, చూసారా, ఇలాగా మొత్తం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ ఖర్జూర పేస్ట్తో సరిపోవాలి. అదే బాగా మెత్తగా కలుపుకుని ఇంకోండి, చేతికి ఏం నెయ్యి, ఆయిల్ ఏం అప్లై చేసుకోక్కర్లేదు. ఇలా లడ్డూలా చుట్టేసుకుంటామే. ఇది చాలా చాలా హెల్తీ లడ్డు అని చెప్పాను కదా. ఇలాగే మొత్తం అన్ని లడ్డూలు కూడా చుట్టేసుకుందాం. ఇంకోండి, చూసారా, మన మాటల్లోని మెత్తగా, సాఫ్ట్గా, మృదువుగా, స్వీట్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. టాటా, బాయ్, సీ యూ, కీప్ స్మైలింగ్.